పంపించారు, వాళ్ళకి న్యాయం చేశారు. డిఎస్సి పెంచారు, వాళ్ళకి న్యాయం చేశారు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఏం పాపం చేసిందని ఒక డౌట్ ఉంది. అయిపోయింది. నేను అదే ఒక లైన్ చెప్తాను అంటే అది కూడా ఆశ. జియో నెంబర్ 33 నుంచి తమ్ముడు పోయాడు. జియో నెంబర్ 33 10% రిజర్వేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఇచ్చింది పోయిన ప్రభుత్వం. అది ఇంప్లిమెంట్ చేయాలవుతా అనేది ఈ గ్రూప్ 1 లో కేసు పెట్టారు. శ్యామ్ సుందర్ అని WP నెంబర్ 12989 ప్రకారం ఎనీ ఆర్డర్ రిక్రూట్ అనేది ఒకటి లైన్ ఇచ్చి ఇది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అని ఒక డౌట్ రైజ్ చేసి 10% అనేది కాదు. ఆ హైకోర్టులో కేసు కౌంటర్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా కౌంటర్ కోసం గట్టిగా మేము సీతక్క గారు మాట్లాడినాం కాబట్టి అది నడుస్తుంది. ఈ లోపు ఈ రిక్రూట్మెంట్ అనేది ఆపడానికి 10% ఆపడానికి లేదనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి మాకున్నటువంటి చర్చలు. గవర్నమెంట్ కి ఎస్సీ ఎస్టీ అన్యాయం చేసేదంటే స్పష్టంగా నేను అదే చెప్తున్నా. మీరు పంపించారు, వాళ్ళకి న్యాయం చేశారు. డిఎస్సి పెంచారు, వాళ్ళకి న్యాయం చేశారు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఏం పాపం చేసిందని ఒక డౌట్ ఉంది. అయిపోయింది. నేను అదే ఒక లైన్ చెప్తాను అంటే అది కూడా ఆశ. జియో నెంబర్ 33 నుంచి తమ్ముడు పోయాడు. జియో నెంబర్ 33 10% రిజర్వేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఇచ్చింది పోయిన ప్రభుత్వం. అది ఇంప్లిమెంట్ చేయాలవుతా అనేది ఈ గ్రూప్ 1 లో కేసు పెట్టారు. శ్యామ్ సుందర్ అని WP నెంబర్ 12989 ప్రకారం ఎనీ ఆర్డర్ రిక్రూట్ అనేది ఒకటి లైన్ ఇచ్చి ఇది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అని ఒక డౌట్ రైజ్ చేసి 10% అనేది కాదు. ఆ హైకోర్టులో కేసు కౌంటర్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా కౌంటర్ కోసం గట్టిగా మేము సీతక్క గారు మాట్లాడినాం కాబట్టి అది నడుస్తుంది. ఈ లోపు ఈ రిక్రూట్మెంట్ అనేది ఆపడానికి 10% ఆపడానికి లేదనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి మాకున్నటువంటి చర్చలు. గవర్నమెంట్ కి ఎస్సీ ఎస్టీ అన్యాయం చేసేదంటే స్పష్టంగా నేను అదే చెప్తున్నా. మీరు